హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మళ్ళీ మల్టీప్లేయర్ వీడియోతోనైతే మేము ముందడికి వచ్చేసాను. సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, అలాగే గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి అని చెప్తున్నాను. ఇలా కంటెంట్ అయితే గృహలోకి పోదామన్నమాట. చెస్ట్ అయితే ఓపెన్ చేసిన గంతే గైస్. అండ్ మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అంటే చెస్ట్ ఓపెన్ చేసిన ఏం లేదు, ఉట్టినా అన్న. ఇలా కంటెంట్ ఏంటి అంటే గృహాలకైతే పోతున్నాం అన్నమాట. ముంగట్న పెద్ద గృహ ఉంది కదా, అయితే దానిలో ప్యాంతర్ గారిని ఇరికిపోతున్నాం అన్నమాట. స్టిక్స్ అయితే వేసుకున్నాం, మళ్ళీ టార్చ్ చేసేవాళ్ళు. టార్చ్ చేస్తే తెలిస్తే గృహాలకు పోయి అయితే జాంబీస్తో గృహాలకు వస్తాడు. అయితే ఇలా ఏం చేద్దాం, ఏం చేసేవద్దు. ఒకసారి అయితే ప్యాంతర్ అని కొట్టాలనిపిస్తుంది ఎందుకో అని. అండ్ మీరు మల్టీప్లేయర్ వీడియోకి అయితే సపోర్ట్ చేస్తలేరు ఎందుకో, మీకు తెలియదు నాకు తెలియదు. ఎందుకు అనుకుంటారో మీరే చెప్పుల్లి. కామెంట్ మీరైతే ప్రతి వీడియో కామెంట్ అయితే పెట్టుల్లి. మీరు ఏం ఆడాలనుకుంటారో 3 సీజన్ ఆడమంటే ఆడుతుంది చెప్పుల్లి. మీరు చెప్తాను కదా, మాకు ఎవరైనా తెలుసు. అరే బొక్కేవాడు చేసిండ్రా రే ప్యాంతర్ రే, నువ్వు ప్రతిదల్లా నన్ను ఇరికియకురా రే అని ఇప్పుడు ప్యాంతర్ నన్ను అనుకుంటాడు. కామెంట్ చేయాలి ప్లీజ్, మీకు ముందే చెప్తున్నాను. వాడు నన్నే చూస్తాడు. అరే స్వాడ్ ఇచ్చిండు. అరే థ్యాంక్ యూ. ఆల్రెడీ నా దగ్గర ఉంది కదరా. గృహాలకు పోదామని స్వాడ్ ఇచ్చినావా? అయినా మీకు పోయిన వీడియోలోనే చెప్పినాను, వాడు కొంచెం సిగ్గుపడి మాట్లాడతలేడని. ఓకే, ఇప్పుడైతే గృహాలకు పోదాం. కానీ గృహాలకు పోయే ముందు ఇవన్నీ లోపల పెట్టాలి, లేకపోతే సాంబి చేసి కొట్టినాయి అనుకో అన్నీ అక్కడనే పోతాయి. మళ్ళీ కచ్చుకోవడం కష్టమే, అందుకనే అన్ని దిల్లనే పెడుతున్నాను. ఒకసారి వీనైతే గట్టి ఇరుకుదాం, అయితే చూద్దాం. అండ్ ఇవన్నీ లోపల మిస్ అవుతాడు. గృహాలకు పోయి ఏం చేద్దాం, ఓరు వెతుకుదాం. మన ప్యాంతర్ గడ వస్తాడో రాడో, కొట్టిరుకుదాం ఒకసారి. ఏమైద్దు ఏయ్ నాకు ఏయ్ ఏయ్ అమేజింగ్. అండ్ ఇక్కడ స్పాట్స్ మంచిగా ఉంది. నైట్ అయింది, ఇప్పుడే పొద్దుగాలైంది, అందుకనే ఇప్పాక ఇంట్లో ఉన్నాం. ఇప్పుడు డేర్ వేసి డైరెక్ట్ నేను ఒక్కడనే పోతాను. ప్యాంతర్ గడ వస్తలేడు నా వెనకాల. అరే ప్యాంతర్, నువ్వు ఎట్లా రావు కదరా, ఇంట్లోనే వండు నువ్వు. అంటే వాట్సాప్ వస్తాడు అనుకోండి, తర్వాత వస్తాడు. నాకు ఇప్పుడు అంత ధైర్యం లేదు, టార్చ్ సెట్ అవుతాడు నేను. అండ్ ఇక్కడ ఏదో చేస్తాడు వీడు. దీన్ని ఫస్ట్ నరుకుదాం, అంటే మైండ్ చేద్దాం. నెక్స్ట్ అక్కడ లొందు ఉంది, దాన్ని పూడ్చుదాం ఈ స్టోన్స్ తోటి. టార్చ్ గాడెందుకుంది. అండ్ మీరు అడుగుల్లి ఏదన్నా పెట్టమంటారా అని, కొత్త మోడ్స్ కానీ ఏదన్నా. మేమిద్దరం కలిసి మల్టీప్లేయర్ మంచిగా ఆడతాం, కానీ కొంచెం లాగ్ అవుతుంది ఎందుకో, నాకు తెలియదు. వీడియో వల్ల కావచ్చు. ఈ ప్యాంతర్ గడ తీసుకుతాను మంచిగా. అది ఏందిరా ముఖం పెట్టి చూస్తాను. పాలు ఇప్పుడు పోదాం కిందికి. ఓకే, కొంచెం ఆకలి అయితే అవుతుంది అన్నమాట మనకి, తినాలి. రామ్ ఇటు సుతం ఉంది, ఏం తిందాం? ఏమద్దు, సపరేట్గా పోదాం. అరే ఏం చేస్తున్నావురా నువ్వు? వీడు ఇక్కడనే పెట్టి పెడతాను డైరెక్ట్ మైనింగ్కి. మనం సుతం హెల్ప్ చేద్దాం. అరే ముఖం పెట్టగా నేను ఫస్టే చెప్పిన, అంటే అది నేనే పెట్టినా అనుకోండి. అండ్ ఇక్కడ స్టోన్ పోతున్నట్టు ల్యాగ్కి. అసలు టార్చ్ పెట్టినట్టు ఇప్పుడు మీకు ఏమన్నా అనిపించిందా? దాని లాగ్ అవుతుంది. ఇక నేనేం చెప్పాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? మంత వాడు అరే గంత తొందర పోతున్నావారా నువ్వు? అరే ప్యాంతరు రే, అరే ఏందిరా నువ్వు? వాడు మనకి హెల్ప్ చేస్తాడు అంతే అంటాడని. అయినా పోయిన ఎపిసోడ్లోనైతే ప్యాంతర్ అంతా మంచిగానే చేసినాం వీడియోలో, కానీ ఎవరంతా వ్యూస్ రాలే. కనుక షార్ట్ వీడియోకి మాత్రం వ్యూస్ ఘోరంగా వచ్చినాయి అన్నమాట.
మల్టీప్లేయర్ అంటే మీకు నచ్చదా? ఎక్కువ మల్టీప్లేయర్ అంటే అందరికి నచ్చుతుంది ఎక్కువ శాతం, కానీ ఏమో మీరు చూస్తలేరు కదా, ఎవరికి చెప్పాలి నేను? అమ్మతోడు వీడు ఘోరం తొందర పోతాడు. అయితే వాడు ఆ స్కిన్ కొన్నాడు అన్నమాట, ఆ వెనకాల జగ్గు ముంగట ఎల్లోది పైసలు పెట్టి. ఇప్పుడు పైన పోవాలి, అంత లాగ్ అవుతుంది. వీడు కొన్ని కాపర్ అంటే ఇష్టం అన్నమాట, దాని బ్లాక్స్ మస్తు ఉంటాయట, అందుకని వాడు కాపర్ మైన్ చేస్తాడు ఎక్కువ శాతం. అరే లాగు లంబోరా ఓ పడా. అరే లాగ్ ఘోరంగా అవుతుందిరా. అరే మైన్ చేస్తలేదురా. మీదికి పంపాలి కదా, వీడు మైన్ చేస్తే ఘోరంగా లాగ్ అవుతుంది. ఇప్పుడు పైన కింద అంతా మైన్ చేస్తాడు. ఇప్పుడు ఏం చేద్దాం, మీదికి అంతా ఘోరంగా లాగ్ అవుతుంది. పాలి. అరే తిరుగుదామన్నా సరే ఘోరంగా ఉంది. అరే టార్చ్ పోయింది ఏంద్రా, ఏమో అక్కడ విట్టరా టార్చ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. పోదాం. అరే మెల్లరా. అరే ఘోరంగా రా లాగు. ఇంత లాగ్ అయితే నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలే అన్నమాట, ఇదే ఫస్ట్ టైము. అరే వాడేంది పట్టు ఉరుకుతాడు మనకన్నా, అట్లయినా పాలి. వామ్మో లాగ్ అయితే ఘోరంగా అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఏం చేద్దాం, ఏం చేసలేదు. గృహలోకి పోదాం. అరే నైట్ లెక్క అనిపించింది కొంచెం, ఏం కాదు పిచ్చలే. అరే మన కోసం మెట్ల లెక్క ఉన్నాయి రైడ్, అట్లుంటే మళ్ళీ మనం పోతే ఎంట్రీ గంత దూరం పోతే గీడ పెడదాం టార్చ్ని. అరే ప్యాంతరు రారా, ఒక్కడనే అన్నాడు, ఘోరంగా భయం అవుతుంది అని అనుకోకుల్లి. పోవచ్చు కానీ ఎందుకు రిస్క్, జాంబీ సైజ్ చంపిల్లంటే లూట్ అంతా పోతుంది మళ్ళీ, అవసరమా? వాడు ఇంటిని మూసి మెల్లగా వస్తాడు వాడు, మనం పట్టపట్టురు కూడా మనం అట్లా. అరే ఇవి కుచ్చుకుంటాను నీ ఘోరంగా, వీటిని ఏదో క్లియర్ చేయాలన్నమాట. ఘోరం కుచ్చుకుంటా, వాటి వల్ల ఘోరం ప్రాబ్లం అవుతుంది. అంటే పైన సుతం ఉన్నాయి, కిందనే కాదు. పదండి పోదాం పైకి. పోదాం పైకి. కిందికి కొంత పొడి ఉంది ఇంద్రగది, కూర్చిందంటే చచ్చుడే స్పాట్ డెడ్. అరే వాడు డైరెక్ట్ లోపలికే వీకెండ్ ఏంద్ర. టార్చర్ పెట్టవారా ప్యాంతర్ నువ్వు? వాడు అన్నందుకు ఒకటి పెట్టిండు. సరే జాంబీస్ ఒక్కటైతే కనిపించాలి నాకు ఇప్పాకు. అరే ఎవర్రా కొడుతుంది? ఇప్పుడు లాగు రే, ఎవర్రా నన్ను కొడుతుంది? అరే జాంబియా తలుసుకుంటున్నా లేదా, వచ్చినావారా పక్క పండి? అరే ఆవురా బుత్తంది సేపు ఆవురా నువ్వు. లాగు లంబోలా అవుతుంది ఇక్కడ నాకు చాలా. అది పాంద్రాడ చచ్చింది, పాంద్రాడ మనం బతి. వానికైతే కింద వచ్చిందన్నమాట. అరే ముళ్ళు కూర్చుందర కాంటగా ఉన్నాయి పుత్త. అరే నాకు ఇవి మొత్తం అడ్డడ్డు ఉన్నాయి, అంత ఘోరంగా రిస్క్ దీనికి ఓడైతే. కానీ మీకోసం అరే ఐరన్ రే. అరే అక్కడికి పోదామన్న సుతం లాగ్ అవుతుంది. అక్కడ ఫస్ట్ టార్చ్ పెడతాను ఏదన్నా ఉందా అని, మళ్ళీ పక్క పంట వచ్చి క్రీపర్ వెళ్ళింది అనుకో సత్తం. అందుకనే ఫస్టే సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్, అందుకనే ఫస్ట్ టార్చ్లు పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇటు పోదాం. చూసిలే గ్యాస్ అనుకున్నట్టే ఆలస్యం క్రీపర్ వచ్చింది. ఇక పేలు ఇంకేంది, సంపు వచ్చిందమ్మా వయ్యారి చంపడానికి. వీడు ఇంకా ఆర్మర్ వేసుకొని మరి వచ్చిండు. అరే ఆర్మర్ తెచ్చి చెస్ట్ ప్లేట్ ఒక్కటి చేస్తాం అద్దా, మొత్తం రిపేర్ లేదు మొత్తం దానికి, అంతా రిపేరే మొత్తం. అది లాస్ట్ ఇంచులు ఉంది దాని హెల్త్, ఆ ఆర్మర్ది. ఆ వాడి ముంగటికి పోయి వేసుకుందాం ప్రాంతగాడి ముంగటికి. అరే నాకెదురా అంటాడు వచ్చి వాడు ఆర్మర్. అరే ఘోరం లాగేస్తున్నారు వాడు. గిట్ ఎట్లా వస్తాను గటు పోయి గిట్ వచ్చిండేంది వీడు. అరే ఏందిరా నువ్వు ఏడికి పోతున్నావురా ప్యాంతర్, నేను వేసుకుంటాను చూడు. ఓ ప్యాంతర్ గారే చూడరా. అరే ప్యాంతరు విడాస్ట్ మన అవసరం లేకుండా మంచిగా పోతాడు అన్నమాట మీదికి. ఆవురా నువ్వు బుత్తంతసేపు.
ఓ ప్యాంతరు ఆగురా రే, నేను చూద్దాం వస్తాన్నా. వీడు పట్టించుకోకుండా పోతానన్నమాట. వాడు ఏం చెప్తాడో ఏమో. అరే ఎక్కురా, వీడు ఎక్కుతాడు ఏందిరా. అరే వాడు స్మోకర్ లేదా పెట్టిండన్న. నాకు 4 ఐరన్ దొరికింది. స్మోకర్లో పెడదాం. అరే ఆగురా, ఫైనాన్స్లో పెడతాను ఐరన్ని. ఓహో వీడిని దీన్ని ఇరగొట్టాలని చూస్తాడా. అసూయ గాయస్. 14 ఐరన్. ఇప్పుడు ఏం చేద్దాం. గ్రోవర్లకు పోయినాం. జాంబీస్ ఆల్రెడీ చంపేసినాయి మనల్ని. నా హెల్త్ బుత్తంతుంది, ఒక్క హార్ట్ మీకు కనిపించలేదు కావచ్చు. అరే ప్యాంతర్ వాడు ఇంట్లో ఏదో చేస్తాను. వాడు ఎప్పుడు ఇంట్లో ఉంటావు. షీల్డ్ వేసుకొని వచ్చిండదే నాకేదిరా ఇంత వాడు వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.